సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని సరళమైన తెలుగు భాషలోకి అనువదించిన తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జీవితం ఆదర్శనీయమని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను మొల్లమాంబ కళాపీఠం వ్యవస్థాపకులు కేశవ వడియార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి మహతి కళాక్షేత్రం సమీపంలోని మొల్లమాంబ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగులో మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిన రామాయణాన్ని రాసిన కవయిత్రి మొల్లమాంబ 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో జీవించారని తెలిపారు. ఆనాటి కాలంలోనే కవయిత్రి మొల్ల సరళమైన తెలుగు భాషలో రచనలు చేసి ప్రసిద్ధికెక్కారన్నారు. 2017లో భారత ప్రభుత్వం మొల్లమాంబ జ్ఞాపకార్థం తపాలా బిళ్లపై ఆమె చిత్రాన్ని ముద్రించిందని తెలిపారు. ఆమె జీవితం మహిళా లోకానికి ఆదర్శప్రాయమన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, కవయిత్రి మొల్లమాంబ సాహితీపీఠం చైర్మన్ కేశవ వడియార్, ఆముదాల మురళి, రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్, కార్యదర్శి కేఎన్ రాజా, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, శాంబోలు హరినాథ్, కేశవుల రెడ్డి, చంద్రబాబు నాయుడు, విద్వాన్ కస్పా పద్మనాభం, రాజశేఖర్ రెడ్డి, చిత్రపు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. మొల్లమాంబ కళాపీఠం వ్యవస్థాపకులు కేశవ వడియార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మొల్లమాంబ గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని సరళమైన తెలుగు భాషలో మనకు అందించిన మహనీయురాలు కవయిత్రి మొల్లగారు. ఆమె జయంతిని ఈరోజు జరుపుకొని ఆమెకు ఘన నివాళి అర్పిస్తుంది.